నేను ఇక్కడ బెల్గాం వచ్చాక చాలా చేంజ్ అయిపోయానండి. ఎందుకంటే వచ్చిన కొత్తలోన చాలా భయమేసింది క్వార్టర్స్ చూడగానే. పెద్ద క్వార్టర్స్ కదా! ఒక్కదాన్నే ఉంటాను. డే టైమ్‌లోన మా పాప స్కూల్‌కెళ్ళిపోద్ది. మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఎలా ఏంటనేది నాకు స్టార్టింగ్‌లో అయితే భయమేసిందనమాట. కానీ అలాగలాగా ఇలా మొక్కలు వేయడం స్టార్ట్ చేశాను. పుదీనా, కొత్తిమీర, మెంతికూర వేశాను. ఇంకా దాంతో నాకు టైమ్ పాస్ అయిపోతుందనమాట. బయట ఇలా మొక్కల్ని చూసుకోవడం, వాటర్ వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మైండ్‌కి కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. ఇంకా వేరే ఆలోచనలే నా మైండ్‌లోకి రావట్లేదు. అంత చేంజ్ అయిపోయాను. ఇంకా అదేనండి కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేశాననమాట. అది చూపిస్తున్నాను మీకు. చాలా హ్యాపీ అనిపించింది. మెంతికూర కూడా చూపించాను కదా! ఇప్పుడు కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేసేసాను. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల ఆకనేది యెల్లో కలర్‌లో అయిపోతుందనమాట. అందుకని ఇంకా తీసేసాను. చిన్న మొక్కలు ఉంచేసాను. కొంచెం పెద్ద మొక్కలుంటాయి కదా! అవి ఇలా తీసేసి ఇంకా స్టోర్ చేసుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లోన. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా ఆకులయిపోతున్నాయనమాట. ఇంకా తీసేసానండి. ఇది ప్లాస్టిక్ బాక్స్‌లోన టిష్యూ పేపర్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటది. నాటు కొత్తిమీర స్మెల్ కూడా చాలా బావుంది. ఏ కెమికల్స్ ఏమి వేయలేదు. వాటర్ ఒక్కటే వేసి పండించాను. మీరు కూడా మీకు ఓపెన్ ప్లేస్ ఉంటే మీ ఇంటి చుట్టూ ఇలా వేసుకోండి. ధనియాలు వేస్తే కొత్తిమీర ఇలా వచ్చేస్తది.